రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, బీజేపీ, టీడీపీ, జనసేన ఎన్నికలకు సమాయత్తమైపోతోంది. పూర్తిగా సీట్ల సర్దుబాటు కూడా ఫైనల్ అయిపోయింది. సో అధికారికంగా బీజేపీ అలాగే జనసేన ఎప్పుడు ప్రకటించబోతోంది, ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియ, ఏపీలో పొత్తులు సీట్ల సర్దుబాటు లెక్కలపై మొత్తం కూడా ఇప్పటికే లెక్కలో కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా గత 2 రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అధిష్టానం పెద్దలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు సమావేశమై దీంట్లో సీట్ల సర్దుబాటు, పొత్తుపై అలాగే ఎన్డీఏ చేరికపై ప్రధానంగా ముగ్గురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత గత 2 రోజుల నుంచి కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా సర్వే సంస్థలతో సర్వేలు ఏ విధంగా ఉన్నాయి, ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, త్రిముఖ పోరులో అంటే ముగ్గురు కలిసి వెళ్తే ఏ విధంగా ఉండబోతుంది, ఎక్కడెక్కడ ఎవరికి సీట్లు కేటాయించాలి అనే దానిపై ఒక తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు సీట్ల సర్దుబాటుకు సంబంధించి, పొత్తులకు సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే అంటే వారిద్దరూ అంతర్గతంగా చర్చించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిలో భాగంగా బీజేపీకి 11 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలను కేటాయించేందుకు బీజేపీ, జనసేన నిర్ణయించుకున్నాయి. దానిలో భాగంగా ఇటు జనసేనకు 25 అసెంబ్లీ, 2 లోక్సభ, ఇటు టీడీపీకి 139 అసెంబ్లీ అలాగే 17 పార్లమెంట్ స్థానాలు మొత్తం కూడా ముగ్గురు కూడా కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నాయి. మొత్తం 175 స్థానాలకు సంబంధించి కూడా ఒకేసారి ఈ ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే అంటే బీజేపీ అధిష్టానంతో కలవడం, తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి సర్వే సంస్థలతో మాట్లాడిన తర్వాత పొత్తుల గురించి, సీట్ల సర్దుబాటు గురించి ఒక తుది నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక లెక్కలు చెప్పినప్పటికీ దీన్ని అధికారికంగా కూడా ప్రకటించాల్సి ఉంటుంది. అంటే బీజేపీ, జనసేన రెండు కూడా అధికారిక ప్రకటన, సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంటుంది. కానీ టీడీపీ మాత్రం 139 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంది. అంటే గతంలో 2014లో ఏ విధంగా అయితే కలిసి పోటీ చేశారో బీజేపీ, టీడీపీ, కానీ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ కలయిక ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై మనతో మాట్లాడేందుకు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, పొత్తులకు సంబంధించి ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో 2014లో కలిసి పోటీ చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 2024లో 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. అంటే ఏ విధంగా ఉండబోతుంది, ఎక్కడెక్కడ సీట్లు ఆశిస్తున్నారు బీజేపీ వాళ్ళు? పొత్తుల విషయంలో మీరు చెప్తున్నారు మొత్తం అవగాహన కుదిరిపోయింది జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ అని. కానీ కేంద్ర పార్టీ, మాకు జాతీయ పార్టీ ఆదేశాలు ఇవ్వాలి. ఇంతవరకు అటువంటి ఆదేశాలు మాకేం రాలేదు. పొత్తుల మీద పూర్తి నిర్ణయం మా కేంద్ర పార్టీ తీసుకుంటుంది. కాబట్టి వారు ఇచ్చిన తర్వాత మేము చెప్పే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కానీ 2014లో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ 4 పార్లమెంట్ స్థానాలు, 13 అసెంబ్లీ స్థానాల్లో మేము పోటీ చేయడం జరిగింది. 4 పార్లమెంట్ స్థానాల్లో 2 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. 13 అసెంబ్లీలో 4 అసెంబ్లీ కూడా గెలవడం జరిగింది. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అధికారాన్ని కోల్పోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు. నిన్ను ఇంటికి పంపించేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్, వైసీపీకి పరిపాలించే అర్హత కోల్పోయారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేదానికి. రైట్, మనం ఇక్కడ ఒకటి గమనిస్తే చంద్రబాబు వచ్చి అధిష్టానం పెద్దలతో బీజేపీ అగ్రనేతలు చర్చించిన వితిన్ 24 అవర్స్లో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రావడాన్ని ఏ విధంగా చూడాలి, అసలు దేనివల్ల వచ్చారంటారు? ఈరోజు మొత్తం భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు, అలాగే నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నారు. అంటే భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కానీ, అన్ని రాజకీయ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఒక బలమైన పార్టీగా ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎదిగింది. దాదాపు 400 స్థానాల్లో ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం రాబోయే ఎన్నికల్లో. కాబట్టి అందరి చూపు భారతీయ జనతా పార్టీ వైపు ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీతో కలిస్తే బాగుంటుంది, మన బలం కూడా పెరుగుతుంది, తద్వారా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. మెయిన్ అజెండా ఏమిటంటే ఈరోజు దేశం అన్ని రంగాల అభివృద్ధిగా ముందుకు పోతోంది. కేవలం ఒకే ఒక అజెండా నరేంద్ర మోడీ గారు, డెవలప్మెంట్, డెవలప్మెంట్, డెవలప్మెంట్. అన్ని రంగాల్లో భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయారు. కాబట్టి రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే భారతీయ జనతా పార్టీతో కలిస్తే బాగుంటుందని చెప్పి ఆ రాష్ట్ర పార్టీలు కూడా
ఈరోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి ఆ నిర్ణయంతోనే అందరూ భారతీయ జనతా పార్టీ వైపు, నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే రీసెంట్గా వచ్చిన సర్వేలు కూడా అంటే సెంట్రల్లో తర్వాత పక్కన పెట్టే ఇక్కడ రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి 17 సీట్లు, అంటే ఇప్పుడు మొత్తం 3 కూడా కలిస్తే ఇంకా సీట్లు పెరిగే అవకాశం కూడా ఉంది ఎంపీ సీట్లకు సంబంధించి. ఇటు తెలంగాణలో కూడా 10 సీట్లు కాంగ్రెస్కు, బీజేపీకి 3, బీఆర్ఎస్కు 3 వస్తున్నాయి. అంటే ఈ సర్వే ఫలితాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉన్నట్టు? ఖచ్చితంగా సర్వే ఫలితాలు ఒకసారి ఫెయిల్యూర్ కూడా కావచ్చు, ఒకసారి సక్సెస్ కూడా కావచ్చు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదని చెప్పారు. కానీ తిరిగి భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాలు మేము కైవసం చేసుకొని జరిగింది. రివర్స్ సీఎంకి రివర్స్ తీర్పు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రివర్స్ ఏదైనా సరే రివర్స్ అంటారు కదా. 151, 23 పోయింది కదా, ఇంకొకటి జనసేనకు వచ్చింది. కాబట్టి ఈసారి అది రివర్స్ తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ పార్టీకి ఇచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఎంపీల స్థానాల్లో కూడా అదే ఫిగర్, దానికన్నా తగ్గితే కూడా తగ్గచ్చు, మనం ఏం చేయలేము. కానీ రివర్స్ సీఎంకి రివర్స్ తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. రెడీగా బీజేపీ గతంలో కూడా చూసుకుంటే కనుక 10 పార్లమెంట్ స్థానాలు ఆశించింది, 30 వరకు కూడా అసెంబ్లీ కూడా ఆశించినట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు బీజేపీ జనసేన కలిపి మొత్తం ఇటు 11, 25, 36 అసెంబ్లీ, 9 పార్లమెంట్ ఇస్తున్నారు. అంటే వీటిలో ఇంకేమైనా మార్పులు చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు వరకు అయితే మీకు ఎటువంటి సమాచారం లేదంటున్నారు అధిష్టానం నుంచి. కానీ అంతర్గతంగా కూడా పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటు గురించి ఒక కీలక నిర్ణయం అయితే అది జరిగిపోయినట్టు తెలుస్తుంది. కానీ అధికారిక ప్రకటన తరువైగా ఉంది. అలాంటి చర్చ జరిగినట్టు మాకెక్కడ దాఖలాలు కనపడట్లేదు. సీట్ల విషయంలో కానీ పొత్తుల విషయంలో పెద్దోళ్ళు మాట్లాడుంటారు. కానీ ఇంతవరకు ఆ విషయం కేంద్ర పార్టీ ఎందుకంటే మిగతావన్నీ కుటుంబ పార్టీలని వాళ్ళు ఏకపక్ష నిర్ణయం తీసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, మా దాంట్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కేంద్ర పార్టీ, పార్లమెంటరీ బోర్డు, ఎలక్షన్ కమిటీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా శుభవార్త మీకు పంచుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి పార్లమెంట్లో సహకరిస్తూ వచ్చారు. కానీ గత పర్యటన చూస్తూ కనుక కొంచెం జగన్మోహన్ రెడ్డిలో కొంచెం గతంలో ఉన్న దూకుడు కనిపించినట్లుగా అక్కడ కనిపించడం లేదు. దాదాపు గంట సేపు వెయిట్ చేసిన తర్వాత కావాలని వెయిట్ చేయించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అక్కడ పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత గంటన్నర ప్రధాని ఛాంబర్లో ఉంటే గంట సేపు వెయిట్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి కలిశారు. అలాంటి పరిస్థితి ఉండదండి. కేవలం కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం, దేశ హితం కోసం తీసుకొని వచ్చే బిల్లుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వడం జరిగింది. అంతే తప్ప వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డితో ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో ఆ విధమైన సంబంధాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య, భారతీయ జనతా పార్టీ మధ్య, కేంద్ర ప్రభుత్వం మధ్య ఉందే తప్ప ఆ వెయిట్ చేయించింది ఇవన్నీ పిఎంఓలో మామూలు జనరల్ జరుగుతాయండి. లోపల ఏదైనా డిస్కషన్ జరుగుతుంటే, సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లోపల ఏం జరిగిందో మాకైతే తెలియదు. ఉద్దేశపూర్వకంగా చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదు. రైట్గా రానున్న రోజుల్లో ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ముఖ్యంగా ఏపీకి సంబంధించి రిపోర్ట్ అనేది రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం ఎవరు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కేంద్రం వద్ద ఉంది. అందుకనే కొంచెం జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టేందుకు కూడా బీజేపీ చూస్తుంది అనేది మరొక ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు మేము దగ్గర పెట్టుకోలేదే, ఏ రోజు జగన్మోహన్ రెడ్డితో మాకు సంబంధాలు లేవే. ఈరోజు దూరం పెట్టాల్సిన అవసరం మాకేముందండి? కేవలం అందుకే ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో ఆ విధమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా భావిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు సీట్లు, ఎంపీ సీట్లు మారుస్తున్నారు. అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు మీ సీట్నే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి సీట్నే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రావడం జరిగింది. మీరు సీట్లు మార్చినంత మాత్రాన, అభ్యర్థులను మార్చినంత మాత్రాన, పేర్లు మార్చినంత మాత్రం ఏం ఒరిగేది ఏం లేదు. ఫ్యాన్కి ఎదురుగాలు వీస్తూ ఉంది. ఫ్యాన్ రెక్కలు ఆంధ్రప్రదేశ్లో ఇరిగిపోవడం ఖాయం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసుకుంటే ఇటు ఏపీలో 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ అంటే ఆ పార్టీకి సంబంధించిన నేతల వరకు కూడా అధికారిక సమాచారం లేదు. కానీ అంతర్గతంగా మాత్రం అగ్రనేతల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇంతకుముందు చెప్పినట్లుగా జనసేనకు 25 అసెంబ్లీ, 2 పార్లమెంటు, ఇటు బీజేపీకి 11 అసెంబ్లీ, 6 పార్లమెంటు, ఇటు టీడీపీకి 139 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా ఏపీలో
ఇటు ప్రభుత్వం మారుతుంది అనే ధీమా అయితే ఇటు బీజేపీకి సంబంధించిన భానుప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రతి ఒక్కరు కూడా టీడీపీ జనసేనకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి త్వరలోనే ఇది అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. 175 స్థానాలకు కూడా ఒకేసారి సీట్ల ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మరో ప్రచారం అయితే జరుగుతోంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.